గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్. అమరావతి రాజధానిలో నీరుకొండ గ్రామంలో జన్మించిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు అన్న నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన రికార్డు ఉంది. మంగళగిరికి ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కూడా ఉంది. నీరుకొండ వాసిగా ఒక డాక్టర్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో సీనియర్ నేతగా ఉన్న బీసీ నేత నందం అబద్దయ్య గారికి పద్మశాలియ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పదవి ఇచ్చారన్నమాట. అదేవిధంగా ఈ ప్రాంతంలో మహిళా నేతగా ఉన్న తమ్మిశెట్టి జానకీదేవి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఎన్నిక చేశారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో నాయకులందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు. మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం చూస్తున్నాం మనం. నిత్యం అన్ని గ్రామాల నుంచి, నియోజకవర్గంలో గ్రామాల నుంచి, పట్టణం నుంచి, కార్పొరేషన్ పరిధి నుంచి కూడా చాలామంది అభిమానులు, ప్రజలు వివిధ సమస్యల మీద ఎంఎస్ఎస్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వస్తూ ఉంటారు. ఇక్కడ సంబంధించిన సిబ్బంది సమస్యని పరిష్కరించి వెంటనే లోకేష్ గారి ద్వారా సమస్య పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకుంటారన్నమాట. డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ బయట వైపుగా మనం చూస్తున్నాం. ఎంతో చరిత్ర గల డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ అన్నమాట ఇది. తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి కేంద్ర స్థానంగా మనం చూడవచ్చు. ఈ సమీపంలో రైల్వే స్టేషన్ ఉంది. ఇటువైపుగా బస్ స్టాండ్ ఉంది. అంటే మంగళగిరి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మధ్య మార్గంగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మనం చూడవచ్చు. మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అన్నమాట ఇది. నిత్యం నాయకులతో కలకల్లాడుతూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చాలనే తలంపుతో తన స్వంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలకి కింద లక్ష్మీనరసింహస్వామివారి గాలిగోపురం సన్నిధి నుంచి ఎగువ సన్నిధి కొండ మీదకి ప్రత్యేకంగా లోకేష్ గారు సొంత నిధులతో ఒక బస్సును ఏర్పాటు చేశారు. ఉచిత బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సంజీవని నేత్ర వైద్యశాలని ఒక బస్సు ద్వారా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా సంజీవని అనే బస్సు ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఆ బస్సులో ఒక డాక్టర్ గారు, నర్సు, మెడికల్ ఇన్ఛార్జి ఇలా ఉంటారన్నమాట. ఈ సంజీవని బస్సు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలని తిరుగుతుందన్నమాట. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి కావాలని మంగళగిరి ప్రజలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి పరిష్కారం కాని సమస్య నారా లోకేష్ గారు ఈ విషయంలో పరిష్కారం చేశారని చెప్పాలి. చిన్నకాకాని గ్రామంలో గతంలో యార్లగడ్డ వెంకన్న చౌదరి గారి క్యాన్సర్ ఆసుపత్రి ఉండేది. అదే స్థానంలో మార్చి 100 పడకల జనరల్ ఆసుపత్రిగా నిర్మాణం చేపడుతున్నారు. ఇదొక విశేషంగా చెప్పచ్చు. ఈ విధంగా చాలా పనులు చేస్తున్నారన్నమాట. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నారు. అదేవిధంగా మహిళలకి ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులు కూడా దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యాలయంలోనే ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి స్వశక్తి అనే కార్యక్రమం ద్వారా మహిళలకి కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారికి కుట్టు మిషన్ ఇచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా, ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు నారా లోకేష్ గారు. ఈ విధంగా చేనేత కార్మికులకి ప్రత్యేకంగా మంగళగిరి ఆటోనగర్లో ప్రత్యేకంగా షెడ్లు నిర్మించి అక్కడ వారి వృత్తి నైపుణ్యం కోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి
చేనేత కార్మికుల్ని ఎంతగానో ఆదుకుంటున్నారు. అక్కడ చేనేత హబ్గా ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ మంగళగిరిలో స్వర్ణకారులకి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ఒక స్థలం కేటాయించి కోకా-కోలా కంపెనీ సమీపంలో ఒక స్థలం కేటాయిస్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా స్వర్ణకారులకి గోల్డ్ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే బొంబాయి మాదిరిగా ఒక గోల్డ్ హబ్ ఏర్పాటు చేస్తారన్నమాట. వృత్తి రక్షణ కోసం, వృత్తి నైపుణ్యం కోసం, కొత్త డిజైన్లు నేర్చుకోవడం కోసం, అదేవిధంగా బంగారు పని అభివృద్ధి కోసం, పరిశ్రమ కోసం ప్రత్యేకంగా అక్కడ శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేస్తారు. దానికి తగిన స్థలం పరిశీలన చేశారు. ఇటీవల కాలంలో ఒక గోల్డ్ హబ్ ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా చేనేత హబ్, గోల్డ్ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రగతి పదంలో మంగళగిరి నియోజకవర్గం ముందుకు దూసుకు